హలో మామ, నిన్నటి నుంచి అయితే T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో అయితే మొత్తం 55 మ్యాచెస్ అయితే ఉంటాయి. అయితే డైలీ వచ్చేసి రోజుకి 3 మ్యాచెస్ అయితే నడుస్తాయి. ఈ T20 వరల్డ్ కప్ లో అయితే 20 టీమ్స్ అయితే పాల్గొంటున్నాయి. అయితే ఇందులో అయితే ABCD అని గ్రూప్స్ ఉంటాయి. అయితే ప్రతి గ్రూప్ కి వచ్చేసి 5 టీంలు అయితే ఉంటాయి. ఇందులో ఇవి గెలిచినవి సూపర్ 8 కి అయితే వెళ్తాయి. అయితే నిన్న ఫస్ట్ మ్యాచ్ అయితే నెదర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ అయితే ఆడాయి. ఇందులో పాకిస్తాన్ అయితే గెలిచింది. అయితే తర్వాత మ్యాచ్ అయితే వెస్టిండీస్ స్కాట్లాండ్ ఆడాయి. అందులో కూడా వెస్టిండీస్ అయితే గెలవడం అయితే జరిగింది. అయితే 6 o'clock అయితే ఇండియా వర్సెస్ USA అయితే మ్యాచ్ జరిగింది. ఇందులో అయితే USA బౌలర్స్ ఇండియన్స్ ని చాలా కష్టపెట్టారు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయ్యాడు. తర్వాత అందరూ ఏదో స్టార్ట్ ఇచ్చారు కానీ అంతగా పెద్దగా ఇవ్వలేదు. అంత పెద్ద పార్ట్నర్షిప్ అయితే ఎవరి మధ్యలో అయితే రాలేదు. సూర్యకుమార్ అయితే చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి 84 స్కోర్ అయితే కొట్టాడు. అలాగే టీం ని కూడా 162 దగ్గర అయితే చేర్చాడు. అయితే T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఇండియన్ టీం బ్యాటర్స్ నే USA వాళ్ళైతే చాలా అయితే కష్టపెట్టారు. ఇంత స్ట్రగుల్ చేసి అవుట్ చేశారు. అయితే తర్వాత అయితే మన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళను కూడా చాలా దెబ్బతీసింది. అయితే ఇండియాకైతే పవర్ ప్లే లో వికెట్ పడకుండా సెకండ్ ఓవర్ నుంచి సిరాజ్ అయితే మంచిగా ఫామ్ లోకి వచ్చి వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే తీశాడు. తర్వాత అక్షర్ పటేల్, తర్వాత హర్షదీప్ సింగ్ కూడా మంచి వికెట్లు అయితే ఇచ్చారు. అయితే మనందరికీ తెలిసింది, మన ఇండియాకి బ్యాటింగ్ సక్సెస్ కాకపోతే బౌలింగ్ లో అయినా మనలో రాణిస్తారు. అదే మనకు తెలిసిందే. అయితే వాళ్ళను చాలా తక్కువ స్కోర్ దగ్గర ఆల్అౌట్ అయితే చేశారు. కానీ ఈ మ్యాచ్ లో అయితే ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే లేరు. అదే బూమ్రా లేడు, ఇంకా హర్షిత్ రాణా కూడా లేడు. హర్షిత్ రాణాకి ఇంజురీ వల్ల రాలేకపోయాడు. ఇంకా సంజు శాంసన్ ని కూడా బ్యాటింగ్ లో అయితే దింపలేరు. ఓన్లీ ఫీల్డింగ్స్ లో అయితే సెకండ్ హాఫ్ లో దింపారు. అయితే మనకు ఇంకా ఏ ప్లేయర్ ఉంటే బ్యాటింగ్ లో గట్టిగా ఉంటుందో అని కమెంట్ చేయండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ నిన్న కెప్టెన్సీ ఎలా చేశాడో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే నిన్న ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినప్పటికి కూడా మనకైతే హ్యాపీగా లేదు. ఎందుకంటే మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా ఫెయిల్ అయిపోయింది. దానివల్ల మనకు చాలా బాధగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి క్రికెట్ కంటెంట్ కావాలంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.